యూఏఈతో భారత్ అన్ని రంగాల్లో కలిసి పనిచేస్తుందన్నారు ప్రధాని మోదీ. రెండు దేశాల బంధం వ్యూహాత్మక స్థాయికి చేరిందని చెప్పారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు భారత్ సహకరిస్తుందని తెలిపారు. యూఏఈ పర్యటనకు వెళ్లిన ప్రధాని ఆ దేశంతో పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. మరోవైపు వచ్చే ఏడాది నుంచి నీట్ ఎగ్జామ్ ఆన్లైన్లో నిర్వహిస్తామని చెప్పారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. భారత్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బంధం సరికొత్త శిఖరాలకు చేరుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం మునుపెన్నడూ లేనంత బలోపేతమైందని చెప్పారు. యుఏఈలో పర్యటిస్తున్న ప్రధానికి అబుదాబిలో ఘన స్వాగతం లభించింది. ఆ తర్వాత యుఏఈ ప్రెసిడెంట్ అల్ నహ్యాన్తో వివిధ అంశాలపై చర్చించారు. ఎనర్జీ, పెట్టుబడులు, రక్షణ, టెక్నాలజీ సహా పలు అంశాల్లో రెండు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. పెట్రోలియం నిల్వలు, ఎల్పీజీ సరఫరాపై కూడా ఎంఓయూ కుదిరింది. యుఏఈతో భారత్ అన్ని రంగాల్లో కలిసి పనిచేస్తుందన్నారు ప్రధాని మోదీ. పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరత నెలకొనేందుకు భారత్ సహకరిస్తుందని చెప్పారు. చర్చలు, పరస్పర సంప్రదింపులతోనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాలను పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. स्वीकार्य नहीं है। ब्रदर, इन कठिन परिस्थितियों में आपने जिस संयम, करेज और विजडम का परिचय दिखाया है, यह बहुत ही सराहनीय है. నీట్ యూజీ 2026 ఎగ్జామ్ పేపర్ లీకేజీపై స్పందించారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తామని చెప్పారు. జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలపై సిబిఐ విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ధర్మేంద్ర ప్రధాన్. विषय राजनीतिक है ही नहीं, मैंने कहा एक सामाजिक व्याधि है. इस सामाजिक व्याधि से समाज को मुक्त रखना पड़ेगा. सभी की दायित्व है, मेरा भी दायित्व है, सभी राजनीतिक पार्टियों की दायित्व है. मेरे दायित्व मेरे 22-25 लाख बच्चों की भविष्य, उनके अभिभावक, उनकी मन की आवेग और संवेदना. मैं भी आपको थोड़ा भी निवेदन करता हूँ, आप आज के दिन बच्चों को हम फिर एक पुनः व्यवस्था कर रहे हैं. बच्चों को कोई भी हम कंफ्यूजन में ना रखे. मैं कोई राजनीतिक उत्तर नहीं दूंगा. బెంగాల్ సీఎం సువేందు అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. నందిగ్రామ్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లెటర్ను స్పీకర్కు అందజేశారు. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్తో పాటు భవానీపూర్ నుంచి విజయం సాధించారు సువేందు అధికారి. భవానీపూర్లో టీఎంసీ చీఫ్ మాజీ సీఎం మమతా బెనర్జీపై గ్రాండ్ విక్టరీ సాధించారు. దీంతో ఆ స్థానంలో కొనసాగనున్నారు. సిట్టింగ్ స్థానమైన నందిగ్రామ్ను రిజైన్ చేశారు సువేందు. आज चुनाव का दौरान मैं जितना भी वादा उन लोग को किया, एक काम नहीं हुआ, एक काम करूंगा. आज मुख्यमंत्री का नाते पूरा प्रदेश को भी देखना पड़ेगा. हमारी 206 बीजेपी एमएलए का कॉन्स्टिट्यूंसी को भी देखना पड़ेगा और नंदीग्राम को भी अच्छा तरीके से वो विकास प्रगति की मार्ग पर ले जाना चाहिए. పశ్చిమాసియా అనిశ్చితితోనే దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినట్లు చెప్పారు బీజేపీ నేతలు. దేశ, విదేశీ నిల్వలను కాపాడేందుకు ప్రజలు సహకరించాలంటున్నారు కాషాయ లీడర్లు.